ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం. దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దగ్గర దగ్గర 35,000 పనులు, 4,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం. ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి. మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్ళీ కట్టే పరిస్థితికి వచ్చాం. అసాధ్యమైన పని. మళ్ళీ దానికి చాలా సమస్యలు వచ్చాయి, అన్ని కూడా రివైవ్ చేశాం. పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో కానీ కుటుంబంలో కూడా తన మాట వినరు. అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే, ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు, బయట వాళ్ళు మాట్లాడరు, మాట్లాడినా తప్పించుకుంటారు. వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని. అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. అప్పులు ఇచ్చేవాడు లేరు, అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు. కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తారు దేశంలో. ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం, రాష్ట్రం, పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు. 15వ ఆర్థిక సంఘాన్ని వేశారు, 5 ఏళ్లకు డబ్బులు ఇచ్చారు. అది ఇంకా 2 ఏళ్లు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఉంది. ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు 5 ఏళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు. అంటే నాకే ఆశ్చర్యం వేసి నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది డబ్బులు వస్తాయని. మా వాళ్ళు అడిగితే, సార్ 2 సంవత్సరాల డబ్బులు కూడా డ్రా చేసుకొని పోయారు, అది కేంద్రం ఇచ్చేశారు, వాళ్ళని కూడా మెప్పించి ఇచ్చేసాడు, అయిపోయింది సార్, ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని. అంటే 2 ఏళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది. అన్ని దొంగ బిల్లులే, దొంగ బుద్ధులే. ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి కానీ కులానికి కానీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రాంతాలకు ఉంటాయి, అన్ని గౌరవిస్తాం. ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి ఒక దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయవాదిగా ఆయన ముందుకెళ్ళాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం, దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో
చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసరం కాదు, ఒక కులం కోసరం కాదు, ఒక మతం కోసరం కాదు, ఒక కుటుంబాని కోసరం కాదు, కొంతమంది కుటుంబాల కోసరం కాదు. ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఒకటి ఆలోచిస్తున్నాం. ఈరోజు సమాజం, ఈరోజు మేమేం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం. రెండోది, రేపు మీరు ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మీరు ముందుకు, ఒక ఆశ, మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఈరోజు మనం చూసాం కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు, కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది ఆహర్నిశలు పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అడుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడా లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏది చెప్పినా నమ్ముతారనేది. ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేట్ సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది.